వెంకటేశ్వరరావు గారిని పోస్టు ద్వారా మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆయనకు మొదటి పారితోషికం 1000 రూపాయలు ఇచ్చారు. ఆ సినిమా పేరు అదృష్టదీపుడు. ఇది 1950లో విడుదలైన సినిమా. దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పాత్ర ముక్కామల అసిస్టెంట్. అలా గుమ్మడి గారి సినీ రంగ ప్రవేశం అదృష్టదీపుడు అనే సినిమాతో మొదలైంది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు, మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ. వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి అవకాశాలు లేవని తిరిగి వెళ్లిపోవాలని భావించిన సమయంలో ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్ అప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని తిరిగి వెళ్లవద్దని తన సొంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారట. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ తన సొంత చిత్రమైన పిచ్చి పుల్లయ్య చిత్రంలో విలన్ పాత్ర ఇచ్చారు. ఆ సినిమాతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జీవితం మరో మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రమైన తోడు దొంగల చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడు దొంగలుగా గుమ్మడి ఎన్టీఆర్ ని కలిసి నటించారు. ఈ చిత్రం విజయం సాధించకపోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు మాత్రం లభించింది. తోడు దొంగల సినిమా తర్వాత కూడా చిన్న చిన్న వేషాలతోనే కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఓ సినిమా మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. ఆ పాత్ర అదే అర్ధాంగిలో శాంతికుమారి భర్తగా జమీందారు వేషం లభించడం. ఆ చిత్ర ఘన విజయం కారణంగా చలనచిత్ర రంగానికి గంభీరమైన తండ్రి పాత్రల నటుడు లభించాడని చెప్పుకోవాలి. ఆ సినిమాలో నటించడానికై నిర్మాత పుల్లయ్యను కలవడానికి వెళ్లిన సమయంలో ప్రముఖ నటీమణి అయిన శాంతకుమారి ఆయన చిన్నవాడని ఆ పాత్రకు తగడని చెప్పిన పుల్లయ్య గారు అంగీకరించగా తాను అనుకున్నట్లే ఆ పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని నటింపజేశారు. ఆ తర్వాత ఆయన వెను చూడకుండానే నట జీవితంలో ముందుకు దూసుకుపోయారు.